భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 63 మంది మరణిస్తే అనేక మంది గల్లంతయ్యారు. వర్ష బీభత్సానికి ఇప్పటివరకు దాదాపు 400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఋతుపవనాలు వచ్చినప్పటి నుంచి హిమాచల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉంది. ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతైంది. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కూడా. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నెల 7 వరకు హిమాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు అమిత్ షా.